హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ జంబూక యోగీశ్వరుడు బేతాళ కథ. పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది. అందులో దాదాపు 1000 మంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ ఉండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు. కానీ రాను రాను దేశంలో అరాజకం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది. ఆశ్రమానికి ఉండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి. ఆశ్రమంలో ఉండేవారు చింకిగుడ్డలు ధరించవలసి వచ్చింది. యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు. ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేందుకు జంబూకుడు అనేవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. కొంతకాలం వాడిని నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది. ఆ తర్వాత వాడు బొత్తిగా అనాథ అయిపోయి గాలికి తిరుగుతుండగా యోగుల గురువు చూసి వాడిని ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు. అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు. ఒకనాడు వాడికి ఒక ఉపాయం తోచింది. వాడు గురువు వద్దకు వెళ్ళి, గురూజీ, మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు. ఏమిటి నాయన అది అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు. మా నాయనమ్మ కాపు పెట్టి ఒకటి ద్రావకం తయారు చేసేది. దాన్ని అమృతసారం అనేవాళ్ళు. ఎంతో మంది ధనికులు ఆవిడ చేత అమృతసారం చేయించుకునేవారు. చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను. ఇద్దరము ఊరి బయటకు వెళ్ళి రకరకాల మూలికలు తెచ్చి అది తయారు చేసేవాళ్ళం. ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. వాటిని నేను రోజు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు తట్టినదేమంటే, ఒక ఆశ్రమంలో ఈ అమృతసారం తయారు చేసి లాభానికి అమ్మినట్లయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు. మనం సుఖంగా బతకవచ్చు అన్నాడు జంబూకుడు. అమృతసారం ఎలా కాయాలో నీకింకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు. పూర్తిగా జ్ఞాపకం ఉన్నదన్నాడు జంబూకుడు. వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృతసారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించటానికి నిర్ధారణ చేశారు. పశువులను కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృతసారం కాయడానికి పూనుకున్నాడు. ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు. అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించడానికి వీల్లేదు. అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు. త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది. దానిని కొద్దిగా రుచి చూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి, గురూజీ, అమృతసారం తయారైంది. కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు. పెద్ద యోగులంతా కలిసి లెక్కలు కట్టారు. తయారు చేయడానికి అయ్యే ఖర్చుకు 10 ధరకు దాన్ని అమ్మడానికి నిర్ణయం జరిగింది. తయారైన అమృతసారాన్ని 4 బుడ్డీలలో నింపి 4 సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు. ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు. అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది. రోజుకు 10 బుడ్లు అమ్మిన అమృతసారం 100 బుడ్లు అమ్మింది. 100 బుడ్లు చూస్తుండగానే 500 అయిపోయాయి. చివరకు రోజుకు 1000 బుడ్లు తయారు చేసిన చాలని స్థితి ఏర్పడింది. రాజాధిరాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఇంట 2-3 బుడ్లు అమృతసారం దాచి ఉంచుకున్నారు. ప్రతి పండగకు, ఉత్సవానికి, పెళ్లిళ్లకు మొదలైన శుభకార్యాలకు అమృతసారం జాస్తిగా ఖర్చవుతూ ఉండేది. ఆశ్రమంలో కనక వర్షం కురుస్తున్నది. అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు వచ్చాయి. ఆశ్రమానికి ఇప్పుడు 2000 ఆవులు ఏర్పడ్డాయి. అందరికీ ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి అమరుతున్నాయి. అమృతసారం తయారు చేయడానికి ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఏర్పాటైంది. మూలికలు తీసుకురావడానికి 30 మంది మనుషులను జీతాలిచ్చి పెట్టుకున్నారు. కానీ బట్టి వద్ద ఉండే పని జంబూకుడే చేసేవాడు. కాపు ఎంత ఉండాలో అది అతనికి ఒక్కడికే తెలుసు. అతను రోజల్లా బట్టి వద్దనే ఉన్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు. ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అరవసాగాడు. మన జంబూక యోగిని ఏదో గాలి సోకినట్లున్నది, అవతలకు తీసుకువెళ్ళండి అన్నాడు గురువు. మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై పడి, గురూజీ, నన్ను మన్నించండి. ఈ అమృతసారం చాలా పాపిష్టిది. దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను.
మీ అందరి సాంగత్యము చేస్తూ మీ సహాయంతో ఆత్మదర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను. దయచేసి నా ఆవులను నాకు ఇప్పించండి అన్నాడు. గురువు పెద్ద యోగులందరినీ పిలిపించి జంబూకుడు అంటున్న మాటలు వారికి చెప్పాడు. అయ్యో జంబూక యోగీశ్వర, ఈ అమృత సారం చేయడం నీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. ఆవులను ఎవరైనా కాయవచ్చు. అమృత సారం చేయడం మానేశామంటే మనం పడే తిప్పులు అంతా ఇంత కాదు. మనం లోగడ అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు. గురువు జంబూకుడి కేసి తిరిగి, నాయనా, ఈ అమృత సారాన్ని నీవు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరం ఏమున్నది అని అడిగాడు. గురూజీ, దినుసులు సరి అయిన పాళ్లలో పడినది లేనిది చూసి తెలుసుకోగలను, కానీ కాపు సరిపోయినది లేనిది జిహ్వకు మాత్రమే తెలుస్తుంది. అందుచేత బట్టి దించినప్పుడల్లా అమృత సారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు. అలా అయితే అందుకు 10 చుక్కలో 20 చుక్కలో రుచి చూడాలి. అంత మాత్రం చేత అది కీడు చేయదనుకుంటాను అన్నాడు గురువు. జంబూకుడు సరేనన్నట్లు తల ఊపాడు. యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్లు నిట్టూర్పులు విడిచారు. మరి కొంతకాలం గడిచింది. మళ్ళీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లె పాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు. అతను తప్పతాగి ఉన్నాడు. కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు. అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు. వారు ఆయనతో 100 ఆరైనా 600 అమృత సారం తయారై తీరాల్సిందే అన్నారు. మర్నాడు ఉదయం జంబూకుడు మళ్ళీ గురువుగారి పాదాలపై పడి, గురూజీ, నన్ను మహానరకం నుంచి మీరే రక్షించాలి. ఇక నేను ఆ బట్టి దగ్గరకు చచ్చినా పోను. దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు. ఇప్పుడేం వచ్చింది నాయనా? అమృత సారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను కదా, అలానే చేస్తున్నావా అని గురువు అడిగాడు. 20 చుక్కల రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురూజీ? దాని వాసనే చాలు పతనం కావడానికి. దాన్ని కళ్ళతో చూడడం కూడా పాపమే నన్ను అడిగితే. అందుచేత నాకు ఆవులు కాసే పని కానీ లేక మరొక పని ఏదైనా కానీ ఇప్పించండి అన్నాడు జంబూకుడు. పిచ్చివాడా, భయపడకు. మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నీవు ఏ పాతకం చేసినా అది నిన్నంటదు. నిన్ను కుంభీపాకం నరకం నుంచి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉన్నది. కనుక నీవు నిశ్చింతగా కుటీరానికి పోయి నీ అమృత సారం సంగతి చూసుకో అన్నాడు గురువు. అది మొదలు జంబూకుడు పాపభయం లేకుండా భారమంతా గురువు పైన వేసి అమృత సారం తయారు చేయసాగాడు. అతను చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు, కానీ ప్రార్థనలు చేసే చోటుకు వెళ్ళేవాడు కాదు. తాగిన మైకంలో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు. మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవాళ్ళు. కాలక్రమాన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్ళారు. యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తింగు చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చుని ఉన్న జంబూకుడు కనిపించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఏ పాపము చేయని యోగులందరూ నరకానికి పోతే రోజు తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు. అతని మనసు మాత్రం అనుక్షణము ఉత్తమ లోకాల మీదనే ఉన్నది. మిగిలిన యోగులు అలా కాదు. వారి మనసు ఎంతసేపు పాపిష్టి డబ్బుపైనే ఉన్నది. వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించనే లేదు. అందుచేతనే వారి నరకానికి వెళ్ళారు. జంబూకుడు దౌర్బల్యం కొద్దీ తాగాడే కానీ తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు. అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.